మన జోర్దార్కి ఏళ్ళైంది కదా, అందరు తయారుగానే కూర్చున్నారు కదా. సురు చేద్దాం మరి మన వార్తలు. ముందుగా పెద్ద వార్తలు. పీనిగలను పీక్క తింటున్న గద్దలు, దావుకాన్ల నడుస్తున్నాయి దగుల్బాజీ దందాలు. ఆధార్ కార్డు ఉంటేనే పగడి పువ్వా, మరిషొచ్చిర్రంచే నోట్లేమో అన్నేనే అవ్వా. వంద లగ్గాలు ఒకేసారి, ఖర్చు తగ్గాలంటే ఇదే దారి. ఛత్రపతిని చీల్చి చెండాడిన చిచ్చర పిడుగు, దమ్ము ఆర్పకుండా చెప్తున్నది డైలాగు. అన్నదాత హఠావో అంటున్న మంగ్లీభాయ్. పుసుక్కున్న రైతు బిడ్డలమని చెప్పుకోకే ఇజ్జత్ తక్కువ, ఇక అంతకన్నా ఘోరం ఎక్కడన్నా ఉంటదానే. అవ్వో నేను పోను సర్కార్ దవాఖానకు అని రోగం వచ్చినాడు ఏడ్చుడు కాదు. మన హైదరాబాద్లో ఉన్న గాంధీ దవాఖానను చూస్తే సచ్చిన మనుషులు లోపలికి రావు అని దర్వాజకాన్నే ధర్నా చేసే పరిస్థితి ఉన్నది. గాంధీ అంటే 2 రాష్ట్రాల పేదోళ్లకు పెద్ద దిక్కు అసొంటి హాస్పిటల్ అది. నొప్పి రోగానికి ఏ దిక్కు లేనోళ్ళందరికీ కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన దవాఖాన. మరి ఇక్కడ పేదోళ్ళని బాగు చేసే వైద్యాల ముచ్చట ఏమో గాని చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో ఓ పారి మా రిపోర్టర్ రమణన్న చూపిస్తున్నాడు, చూడురి. చూస్తున్నారా హైదరాబాద్ గాంధీ దవాఖాన్ల శవాల దందా ఎట్లా నడుస్తున్నదో. సర్కార్ దవాఖాన్లకు ఎప్పటికి పోయేటోళ్ళకి ఇవన్నీ ఎప్పటికి జరిగే ముచ్చట్లే అనిపించచ్చు కానీ జర్రంతా సర్కారు కూడా ఎరక కావాలని చూపిస్తున్నాము. ఇగో గివీడే అసలు హౌలేగాడు. గాంధీ దవాఖాన్ల శవాల దందా అంత మనోని చేతుల మీదనే నడుస్తుంటది. అవతల పక్క పోలీసులు ఉండనియండ్రి, ఎంత టోళ్ళను ఉండనియండ్రి. చూసిర్రా, కోట్ల రూపాయల మనిషి సచ్చిండు, ఇంకో 500 ఇయ్యాల్సిందే అని ఎట్లా అడుగుతున్నాడో. వీణ అయ్యవ్వ సంపాదించిన పైసలు ఏమన్నా దాచిండా వీళ్ళ దగ్గర, లేకపోతే ఆ చచ్చిపోయిన మనిషికి వీనికి ఏమన్నా సుట్టరిక ఉన్నదా? నా ఉకరొస్తలే ఎదురా సన్నాసి, శవాల మీద పేలాలు ఏరుకుంటావు. లాచ్ కోరుకున్న పోనికి గుండె మీదడు ఎప్పుడు మొద్దు వారిపోయి ఉంటుందో గాని వీన్నొక్కడిని ఆనుడు కూడా అన్యాయమేనుల్లా. ఎందుకంటే కిందికెళ్ళి మీ దాకా అందరికి పొత్తే ఉన్నది. ఇగో వీన్ని చూడురి, ఒక్కడే జేబులో పెట్టుకోకుండా అగో అక్కడ డాక్టర్ అమ్మ కూర్చున్నది కనిపిస్తున్నదా? సరాసరి పోయి ఆ మేడానికి పాలు వంచిస్తున్నాడు. అబ్బో ఇంకా సిగ్గు లేకుండా పోపో అంటున్నావా? సచ్చిన మనిషి మీద పైసలు తీసుకునే తందుకు ఇజ్జత అనిపిస్తలేదు గాని చూస్తూనే వస్తున్నదా? ఇగో గిట్ల మీదికెళ్ళి పెద్ద సార్లు గట్ల చెయ్యిస్తున్నారు కాబట్టి అటెండర్లు కూడా యమునికి దూతల లెక్క తయారైనరు. గిట్లా డిమాండ్ చేస్తున్నారని పాపం ఆ చచ్చిపోయిన మనిషి సుట్టపోళ్ళు పైసా కూడేసుకొని వసూలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే గాంధీ దవాఖాన్లకు వచ్చే ప్రతి మనిషి చచ్చిపోతే మంచిగుండు, ఫుల్ గిరాక్ అవుతుందని అనుకునేటట్టే ఉన్నారు కదా వీళ్ళంతా. ఈ ఒక్క దవాఖానేంది, ప్రతి సర్కార్ దవాఖాన్ల దాదాపుగా గిసొంటి కథలే కనిపిస్తాయి. అయ్యా వైద్య మంత్రి లక్ష్మయ్య సారు, ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బంగారు తెలంగాణకు గీ గొప్పతనం లేకుండా చెయ్యండ్రి సార్లు, పేదోళ్ళు తలుచుకుంటారు. నిరుపేద బతుకుల్ని పీల్చేది లంచం, పిడికెట్లో మెతుకుల్ని దోచేది లంచం. వల్ల కాటికి పోయిన వీడదు లంచం. నీతి లంచం, జాతి లేని లంచం, తెల్ల దొరలానే మరపిస్తూ పీడించే లంచం. అవ్వా టీవీ ముంగట మనవన్ని పట్టుకొని ముద్దుగానే కూర్చున్నావు గానీ నీ చేతిలో ఆధార్ కార్డు ఉన్నదా?
ఓరు చిన్నోడా మరి నీ సంగతి ఏంద్రా? అరే నోట్లు ఏళ్ళు పెట్టుకుని అమాయకంగా చూసి తూకుంటారా? ఆయ్ టీవీ చూడాలనుకునేటోనివి ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని రావా? ఆహా ఏందే అన్న గట్ల కోపంగా చూస్తావు? ఇంతకు నీకున్నదా ఆధారు? ఉంటే సరిపోదు, ఇప్పుడు నీ జేబులు ఉన్నదా? ఏది సువెట్టు సువెట్టు. ఏంది మా టీవీ మేము చూడాలంటే ఆధార్ కార్డు అడుగుతున్నది పిచ్చా ఈ పిల్లకు అని అనిపిస్తున్నది కదా మీకు? వీళ్ళు చెప్పే ముచ్చటిన్నాక నాకు గట్ల అనబుద్ధి అయింది. ఉత్తగానే ఆ దేశంలో ఉన్న సమస్త అయ్యవలారా మీ పిల్లగాళ్ళను బడికి తోలుతున్నారా? మంచిగా పలక బల్పం పుస్తకాలు పెన్సిళ్లతో పాటు పగటిలు బువ్వ కోసం పల్లెం కూడా పెడుతున్నారా? ఈ కాడ నుంచి ఆధార్ కార్డు కూడా జేబులో పెట్టి తోలురి. నిజంగానే ఆధార్ కార్డు నుంచే మధ్యాహ్న భోజన పథకంలో బువ్వ పెట్టాలనే రూల్ తెస్తున్నారట. కొన్ని రోజుల్లోనే అన్ని బడులకు ఆర్డర్లు వేయాలని చూస్తున్నారట సెంటర్ సర్కారు. ఒక్క తినేటోళ్ళకే కాదు, వంట మనిషికి వడ్డిచ్చే ఆయమ్మకు కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందేనట. ఇప్పటికి ఇంకా ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళ కోసం మళ్ళా బడులు సురువైతే కదా, అంటే జూన్ 30వ తారీఖు దాకా ఛాన్స్ ఇస్తారట. పోరగాళ్లకు పెట్టే బువ్వను ఏరేటోళ్ళు మెక్కుతున్నారని ఉపాయం చేస్తున్నారట. అంటే చూడుర్రి కథ ఎట్లున్నదో. రాను రాను బడికి పోవాలంటే ఆధారు, గుడికి పోవాలంటే ఆధారు, పరీక్ష రాయాలంటే ఆధారు, ఆఖరికి తానాలు బోనాలతో పాటు పాయకాన్లకు పోవాలంటే కూడా ఆధార్ కార్డు పెడతారు ఏమో పోరి. అయ్యలు పెద్ద సార్లు అవినీతి జరగద్దని మీరు చేసే ముచ్చడం మంచిగానే ఉన్నది కానీ ఆధార్ కార్డు లేదని బువ్వ బంద్ చేసే ఉపాయం చేయకూరి సారు జరా. ఆధార్ కార్డు లేనంత మాత్రానగా పిల్లగాడు బడి పిల్లగాడు కాకుంటుంటాడా? బగ్గ వలిసినోడు ఎవడన్నా జబ్బకు సంచేసుకొని సర్కారు బల్లెకచ్చి పల్లెం పట్టుకొని నిలబడతాడా బువ్వ కోసం? ఎందుకు సార్లు గిసొంటి ఉపాయాలు చేస్తున్నారు? అంతగానో ఆధార్ లింకు పెట్టాలనుకుంటే అందరు బడి పిల్లగాళ్ళకి ఆధార్ ఇస్తాం అని చెప్పుర్రి, కానీ ఆధార్ లేకపోతే బువ్వ పెట్టామని అనకూరి సార్లు. మీరు ఎన్ని లింకులు పెట్టినా జనం సొమ్మును తినిపాల్చడానికి ఏం అడ్డం రావు, చూస్తున్నారు కదా. శాతనైతే మాల్యాసంటోళ్ళ ఆధార్ కార్డు సరి చూసుకోరు సార్లు, కానీ ఇట్లా మా మీద వడకూరి అని అంటున్నారు పబ్లిక్. నిన్ననే చెప్పుకున్నాం కదా తెలంగాణ చదువుల పరిస్థితి ఏటో ఏటో పోతున్నదని. ఇగో ఇయ్యాల కూడా ఇంకోటి ముంగడ పడ్డది. చదివినాక వచ్చే నౌకర్ల పరిస్థితి గట్లనే ఉన్నది, చదువుల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. మరి కేసీఆర్ సారు ఏ దేవునికి తక్కువ చేస్తలేడు, ఏ మొక్కులు ఆగబట్టుకుంటలేడు. అయినా కూడా సార్ హయాంలో గిట్ల అయితే ఏమనుకోవాలి? కేసీఆర్ సారు ఈ చదువుల ముచ్చటం చూస్తుంటే మీరు మళ్ళీ ఏదన్నా యాగం చేయాల్సిన టైం వచ్చినట్టే ఉన్న సారు. వరే ఏం చదువులో ఏమో పొర్రి. తెలంగాణలో చదువుకునే పిల్లగాండ్లను గోస ఉచ్చుకుంటున్నారు ఆఫీసర్లు. నౌకర్లు ఇస్తలేరని ధర్నాలు, ఇచ్చిన నోటిఫికేషన్లు చక్కగా లేవని లొల్లులు, కానిస్టేబుల్ ఫలితాల్లో అన్యాయం జరిగిందని పంచాదులు, ఇట్లా ఏదో ఓ లొల్లి నడుస్తూనే ఉన్నది కదా. ఇగో ఇప్పుడు ఇంకో ముచ్చట ముంగడ పడ్డది చూడండి. మొన్ననే ఉస్మానియా పెద్దబడిలో PhD చదివిన వాళ్ళ రిజల్ట్ ఇచ్చిండ్రు. ఆటిల్లో కూడా అంత అన్యాయం జరిగిందని లొల్లికి దిగిండ్రు కొందరు పిల్లగాండ్లు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ సార్ ఆఫీసులో పొల్లు లొల్లి పెట్టిండ్రు. ఈడికి చాలదని ఏకంగా యూనివర్సిటీ పెద్ద సార్ తానికే పోయి తలుపులేసి ధర్నా చేసిండ్రు. ఇంటున్నారా కథ ఎట్లున్నదో? మరి దీంట్లో నిజానికి ఏమైందో తప్పప్పుల ముచ్చట్లు ఏంటియో గాని నవ్వేటోని ముంగట జారిపడ్డట్టు కొత్త రాష్ట్రంలో చదువుల ముచ్చట గిట్లుంటే రేపటి పిల్లగాండ్లు ఎట్లా ధైర్యంగా ఉంటారు ఏంది కథ? కేసీఆర్ సారు జర మీకు దండం పెడతాం, మీకు చాలా పనులుండొచ్చు కానీ ముందుగాల తెలంగాణలో ఉన్న చదువుల సమస్యల మీద జరంత నజర్ పెట్టుండ్రి. ఈయాటి పిలగాన్లే రేపటి మన రాష్ట్ర నౌకర్దారులు, లీడర్లు, పంతులు, ఆఫీసర్లు. ముందుగాల ఈ లొల్లి లేకుండా చేయండి సారు అని బతిమలాడుకుంటున్నారు. తెలంగాణ వస్తే మా కొడుకులకు నౌకర్లు వస్తాయి అనుకున్న పబ్లిక్ వాడుపోతే వీడు పోతే వీనమ్మ మొగుడు అనుకుంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దౌర్జన్యానికి వచ్చినా కాదు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా ఏందో మొత్తం యాదుకున్నట్టే అనిపిస్తుంది. కానీ ఛత్రపతి డైలాగు ఎన్నిసార్లు బట్టినా కూడా నోటికే రాదు. ఈ గుర్తుకొస్తేనేమో నాలుక మరతనేమో డైలాగే యాదుకుంటుంది. కానీ గింతంత చిన్నపిల్ల ఎట్లా డైలాగ్ దంచుతున్నదో చూడుర్రి. అన్నట్టు ఇది ఇప్పుడు పోరగాళ్ళు కొడుతున్నట్టు డబ్ స్మాష్ అని డూప్లికేట్ అని కాదు, బరాబర్ ఒరిజినల్. గీ బుజ్జిని చూడుర్రి, అబ్బో బుజ్జి బుగ్గలేసుకొని ఎంతున్నది. ABCDలు కూడా వరుస పెట్టి చదవస్తుందో రాదో అన్నట్టు కనిపిస్తున్నది కదా. కానీ చూడుర్రి షెల్ల చేసే పర్ఫార్మెన్స్ బుజ్జి కానీరా. ఎవడో ఒక్కడి కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు, వీడు స్థానంలోకి నువ్వు వస్తావా? నీకు బతకద్దు, నీ చెప్పినట్టే వింటా.
ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ళ తరబడి గంజి కేర్చాం, గుడ్డ కేర్చాం, కడుపు మంటే కన్నీళ్ళు మింగి బతకాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయి, ఎవడైనా వస్తే మాడిపోతారు. అబ్బర నాయనా, దుమ్ము దులిపినావు పోరా చిట్టి తల్లి. టీవీలున్న స్పీకర్లు అద్దరగొచ్చినావు. ఇదే డైలాగు సినిమా టాకీస్ లగిన ఇన్పియాలే గాని టాకీస్ టాప్ లేచిపోవడు గ్యారంటీ. అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్షను. వీడు పోయాడు, వీడు స్థానంలోకి నువ్వు వస్తావా? నీకు బతకద్దు, నీ చెప్పినట్టే వింటా. ఒక్కడిగా ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ళ తరబడి గంజి కేర్చాం, గుడ్డ కేర్చాం, కడుపు మంటే కన్నీళ్ళు మింగి బతకాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయి, ఎవడైనా వస్తే మాడిపోతారు. ఎన్ని వేరియేషన్ చూపిస్తున్నది. గింతంత బుజ్జికి గిన్ని ఫీలింగ్స్ తెలిసినాయంటే ఎంత గొప్ప ముచ్చట కదా. ఆ పదాలేంచో వాటి అర్థాలేంచో కూడా మొత్తం తెలిసినట్టే ఎంత చెప్తున్నది. నాలుకే గింత కూడా మెల్లి తిరగకుండా ఎక్కలప్ప చెప్పినట్టే గింత పొడుగు ఎట్లా యాది పెట్టుకున్నదో కదా. దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండెదంతా వచ్చిన, గ్రూపులు కట్టిదంతా వచ్చిన, రాజకీయంతా వచ్చిన, రౌడీదంతా వచ్చిన, పోర్టుకు శవం లెక్క పోర్టుకు బలవుతాయి. తీరాల కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఇప్పుడు నేను ఒక కథ చెప్తా. అనగనగా ఒక రాజుకు 7 కొడుకులు. వాళ్ళందరు వేటకు పోయి 7 చేపలు తీసుకొని వచ్చి ఎండబెట్టిండ్రు. దాంట్లో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదే అంటే, నాకు గడ్డి మోప అడ్డం వచ్చింది అని చెప్పిందట. గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చినవే అంటే, ఆవు నన్ను మేయలేదు కాబట్టి నేను అడ్డం వచ్చిన అని అన్నదట. ఆవు ఎందుకు మేయలేదమ్మా అంటే, పాలేరు నన్ను మేపలేదు అని అన్నదట. పాలేరు ఎందుకు మేపలేదు అంటే, అవ్వ నాకు పొద్దుటి సంధి బువ్వ పెట్టలే అని అన్నాడట. ఎందుకు పెట్టలేదే అవ్వ అంటే, పొద్దుటి సంధి పోరడు ఒకడే ఏడ్చుడు, అందుకే నేను పెట్టలేదు అని అన్నదట. సరే గాని పోరగా ఎందుకు ఏడ్చినవరా అంటే, నన్ను చీమ గుట్టింది అని అన్నాడట. చీమ ఎందుకు గుట్టినావే అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టానా అని అన్నదట. అమ్మయ్య, కథ అయిపోయింది. దీంతో ఏం తెలిసింది? అవో ఇక చెప్పు, నా వల్ల కాదు కానీ ఇక చూడురు మీరే. బరాబర్ షాప్ ఎండని కథ లెక్కనే ఉన్నది. విజయ్ మాల్యా బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టిన ముచ్చట కూడా. అప్పులిచ్చి బ్యాంకులు మునిగింది కరెక్టే గాని ముంచింది మాత్రం నేను కాదని కొన్ని రోజుల కాంచి చెప్తున్నాడు కదా ట్విట్టర్లా. ఇగో ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా బయట పెట్టిండు. కింగ్ ఫిషర్ విమానాలకు డూప్లికేట్ ఇంజన్లు సప్లై చేసిండ్రు, గందుకే గా కంపెనీ నిండుగా మునిగింది అని చెప్పుకొచ్చిండు. ఒకగాలగా వాళ్ళు ఇంజన్లే మంచి ఇచ్చుంటేనా బ్యాంకులకే అప్పులు ఇచ్చును కావచ్చునన్నంత బిల్డప్ ఇచ్చిండు. అంటే చూసిండ్రా విజయ మల్లయ్య తాత ముచ్చటెట్లున్నదో. ఇంతకు మించిన మోతేవారు ఇవ్వాలని ఉంటారా? ఊళ్ళో వాళ్ళకన్నా 10 రూపాయలు బాకుంటే మళ్ళా అడిగించుకోవాలంటేనే ఇజ్జతికి పాటలు పడతాం. కానీ కోట్లాది రూపాయలు మెక్కి బొర్ర వెంచి రాత్రికి రాత్రే బయటి దేశం బుర్రన తప్పించుకోబోయిండు కాక. మీదికెళ్ళి మల్లయ్య పైసలు ఎప్పుడు కడతావా అంటే సీమ కథ చెప్పినట్టు రోజుకో లెక్క చెప్తున్నాడు. ఇవాళ సుప్రీంకోర్టులో కూడా కేసు మళ్ళా వాయిదా పడ్డది. అటు సర్కార్ల ముచ్చట కూడా ఎట్లున్నది? కాంగ్రెస్ పార్టీ అంతా దోషపెట్టిందని బీజేపీ వాళ్ళు మీరే మాల్యా కేసును పట్టించుకుంటలేరు, ఇండియాకు రప్పిస్తలేరని ఒకల మీద ఒకలేసుకుంటున్నారు. ఇప్పుడు మాల్యా సార్ సీమ కథ సురువు చేసిండు. ఈ అన్ని చూస్తుంటే ఈ కేసు పొడిగేలేటట్టే కనిపిస్తున్నది. ఆ పైసలేందో వాటిని మళ్ళా మనిషి దగ్గర నుంచి ఎన్నడు వసూలు చేస్తారో గాని మన దేశం బ్యాంకులను ఎట్లా బోల్తా కొట్టియొచ్చో దునియాకు చెప్పుకుంటా దేశం పేరు నిలబెడుతున్నాడు మాల్యా సారు. మరి ఆయన ఏమన్నా మనసొంటి మనిషా గుంజి గట్టిగా అడిగేదందుకు? చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకపోతే పానం పోతుంది అన్నట్టే తయారైందుల్లా అమెరికాలో ఉండే మనోళ్ళ పరిస్థితి. అసలుకే పరాయి దేశము, మళ్ళా పగబట్టినట్టే ట్రంప్ సార్ అధ్యక్షుడైండు. భయపడ్డ దానికంటే ఎక్కువనే అవుతున్నాయి. ఎల్లగొడతాడనే భయపడ్డ జనము వెళ్ళిపోయేదాకా బతికితే చాలు అనుకునే కాడికి వచ్చిర్రు అక్కడ మన తెలుగు వాళ్ళు. ఒక్కల గురించి అందరినీ పరిశాన్ చేయాలనా అని చెప్పకుంటుంటే ఎట్లా ఉండబుద్ధి అయితలేదు. మనుషులు చచ్చిపోతా అంటే నీ అవ్వ ఏందిరో నాయనో, ఏడలేని సావులు ఈ అమెరికాలనే పాడైతున్నాయి కదా.
లొల్లి పాడుగాను. అయ్యో ఎంత కర్మొచ్చి నాశనమాయను. మొన్ననే ఓ లంగగాడు పరాయి దేశపోడు అని మన సీనన్నను కాల్చి చంపిండు కదా. మొత్తం లొల్లి అయితుండే వరకు ట్రంప్ సార్ కూడా ఇసొంటి సహించను అన్నాడు. 2 రోజులు అవుతున్నదో లేదో మన దేశంలోకి వెళ్ళి పోయి అక్కడ బతుకుతున్న ఇంకో మనిషిని ఎవరో బట్టెవాజిగాళ్ళు కాల్చి చంపిండ్రులా. అయ్యో ఎంత గోస అవుతుండెను. సౌత్ కరోలినా అనే ఊళ్ళో వ్యాపారం చేసుకునే అర్నీష్ పటేల్ అనే అన్నను చంపిండ్రు. ఇప్పటికైతే ఎవరు చంపిండ్రో ఎందుకు చంపిండ్రో తెలియదు కానీ పరాయి దేశంకి వెళ్ళి బతకొచ్చిన వాళ్ళు అంటే గంజిల ఈగ తీరే చూస్తున్నారని మాత్రం మస్తుగానే అర్థమవుతున్నది. ట్రంప్ సార్ మాటలిని కొద్దో గొప్ప ధైర్యం తెచ్చుకుంటా అంటే మళ్ళీ ఈ ముచ్చటి వినిపించే వరకు ఇంకింత వణికి చేస్తున్నారు అక్కడున్న మన దేశం పబ్లిక్. ఈడున్న వాళ్ళు అయ్యే వాళ్ళు అయితే చదువులొద్దు నౌకర్లొద్దు ఆ డాలర్లొద్దు ఇంటికి రారా బిడ్డ అని ఏడ్చుకుంటా పిలుస్తున్నారట. అయ్యో దేనికొచ్చిన దేశం రా నాయన, మన గోసాలకు తలగదా. ఇది ఇట్లున్నదా? ట్రంప్ సార్ నోరు మెచ్చుకొని నోసలతో ఎక్కిరిచ్చినట్టే చేస్తున్నాడు మన దేశం మీద. అన్ని దేశాల కంటే ఎక్కువ మంది మన దేశంకి వెళ్ళే పోయినరని కక్ష కట్టినట్టే చేస్తున్నాడు. ఓట్లప్పుడు ఉత్త హామీల లెక్కనే చెప్పి ఇప్పుడు వాటినే గట్టిగా పట్టుకొని చేస్తున్నాడు. H1 వీసాల ప్రీమియంను బంద్ పెట్టిండ్రు. అంటే అమెరికా కలలు కంటున్న వాళ్ళ కండ్లల్లో మన్ను కొట్టిండు అన్నట్టే. ఏమోనుల్లా ఏం వీసాలో ఏం అమెరికానో కానీ గింత వద్దు వద్దు అన్న దగ్గరికి పోవుడు అవసరమా? ఒక్కసారి ఆలోచన చేయండి. పాపం మల్లెవలకి ఏమవుతుందో ఏమో. అమెరికాలో ఉన్న అన్నలు అక్కలు జర్రంత పైలంగా ఉండుండ్రి. ఆ దేశం కాకపోతే ఇంకో దేశం ఉన్నది కానీ పానం పోతే ఇంకో పానం ఉండదు. యాది పెట్టుకోండి. మల్లయ్య అరే అరే నువ్వు గిట్ నిలబడు. నువ్వు మన చింతకింది బుచ్చన్న బిడ్డ పెళ్లికి పోయి రావాలి. ఇన్నవా? కొడుకు పెళ్లికి కాదు. ఎల్లమ్మా ఇంకా నువ్వు అన్నే ఉన్నావా? బర్రెలు ఇంటికి పొమ్మంచింది కదా. పో పో పో. అవా భోజనాలు యాళ్ళ తప్పినట్టున్నదే. సురేషు నువ్వేమో మల్లేష్ ఇంట్లో చేయి గడిగిరా సరేనా? ఓర్ని ఐలయ్య నీకు ముక్క కూర మీద జర యావ ఎక్కువ ఉంటుంది కదరా. నువ్వు నాతోనరా జంపర్ని ఇట్లా పెళ్లికి పోయొద్దాము సరేనా? ఏంది పెళ్లికి బువ్వ తినేటోళ్ళని గిట్ల వంచుతున్నది ఏంది అని అనుకుంటున్నారా? గిడ గట్లనే జరుగుతున్నదట. లగ్గాల ముచ్చట్లల్లా ఊరికో తరికున్నట్టు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వుల రేవు అనే ఊళ్ళో కూడా ఒక చిత్రమైన పద్ధతి ఉన్నదుల్లా. ఒక్కరు కాదు 100 మంది లగ్గాలు ఒక్కటే పారు చేసి చూపిస్తారు. మరి ఇద్దరు పెళ్లిళ్ళు ఒక్కనాడు ఉంటేనే గంత ఆగమాగం అవుతుంది ఊరంతా. అసోంటిది 100 లగ్గాలంటే ఉత్తముచ్చట్నా. అందుకే ఎవల పెళ్లికి పోవాలనో ఊరి పెద్ద మనిషి వంచుతాడు. పెళ్లికి పోయిన వాళ్ళు నడింట్లో ఏరే పనులు ఏం పెట్టుకోవద్దు. లగ్గం నాగేళ్ళు అయ్యేదాకా ఆన్నే ఖానా పీనా 3 తీర్ల కూరగాయలు సోడు బియ్యము ఇన్ని బాసన్లే కట్న కానుకలు పెట్టుపోతలు. మళ్ళా ఈ ఊరి పిల్లను కాదని ఎవరన్నా లగ్గం చేసుకుంటే ఊరిని మర్చిపోవాలి గంతే. ఆడపిల్లలు కూడా గిదే రూలు. ఒక ఇంట్లో పెళ్లి జరిగితే 20 కుటుంబాలు ఆ ఇంటి పెళ్లి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి పెళ్లి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ సామూహికం వల్ల మాకు కొంత డబ్బులు రూపంగా మిగిలిన అవుతుంది. ఇక ఈ ఊరోళ్ళు పిల్లని అడగబోవుడు కూడా గమ్మతే ఉన్నది. పిల్లింటికి పోయి మీకుండను మాకు ఇస్తారా అంటే బరాబర్ ఇచ్చుడే అని తలకాయ ఊపుతారు. ఇక వచ్చిన వాళ్ళంతా చెయ్యి గడిగితే కథం సంబంధం ఖాయమైనట్టే లెక్క. లగ్గానికి ముందు నాడు మన కాడ ఐరన్ కుండలు పెట్టినట్టు గుల్లే 25 కుండలు పెట్టి వస్తారు. ముందు రోజు పందిరేసి కుండలు పట్టుకొచ్చి అందులో 8 రకాల పండ్లు పలారాలు పెట్టి పిల్లగాడు ఎవ్వల కాళ్ళు చుట్టాలకు పక్కాలకు వాడ కట్టుపోండి పంచుకొస్తారు. అగో పెండ్లి పిల్లగాన్లు ఎట్లా తయారై వంచుతున్నారో చూడురి. కండ్లద్దాలు పెట్టుకొని సినిమా వీరో లెక్కనే కొడతలేరు. ఇక లగ్గం అయితే అంటే వదిన వరుసైన వాళ్ళు ముందుగాల పిల్లకు బంగారు బిల్లు అసోంటిది కడతారట. 3 నెలలకు దాన్ని కరిగిచ్చి పుస్తలకు కలుపుతారట. అన్నట్టు లగ్గం చేసుకున్న వాళ్ళు ఎవ్వలైనా ఊళ్ళున్న పెద్ద 3 కులాల దీవనార్తి తీసుకున్నాకనే అయ్యవ్వల కాళ్ళు మొక్కాలే. 100 ఏళ్ల సంధి ఈ తీర్లనే లగ్గాలు వేసుకుంటున్నారట వీళ్ళంతా. ఒక్కటే బ్యాండ్ ఖర్చు, ఒక్కటే పంతులు, ఒక్కటే పెళ్లి పందిరి. ఇంకేందిగా బొచ్చడు ఖర్చు తప్పినట్టే కదా. అగో గందుకే గిట్ల పెళ్లి వేసుకుంటారట. మరి మీరు కూడా ఈ లగ్గాలు చూడాలంటే ఇప్పుడే శ్రీకాకుళం బస్ ఎక్కుండ్రి. ఆలస్యం అయితే అందరు మరి. దేవతలారా రండి మీ దీవెనలందించండి. నోచిన నోములు పండించి నా తోడును పంపించండి. యవసం బంద్ పెట్టాలి, యవసం బంద్ పెట్టాలి, బంద్ పెట్టాలి, బంద్ పెట్టాలి, బంద్ పెట్టాలి అంతే. యవసం రా. యవసం అంటే ఏంటో కూడా తెలియదా నీకు? పోకడా ఏం పుట్టిందే వ్యవసాయం బ్యాన్ చేయాలని లొల్లి చేస్తున్నావు?
వ్యవసాయం బంద్ పెడితే మన్ను బుక్కి బతుకుతావా? మన్నైనా బుక్కుదాం, ఉష్కనైనా ఉడకబెడదాం గానీ అసలు పంటలు మాత్రం అస్సలు పండియద్దు. అవునే, ఎండ దెబ్బకి ఇంకా నీ దమాక్ చక్కగా గానట్టున్నది కదా, రెస్ట్ తీసుకోపోయాటికి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైటే. వ్యవసాయం అనేది అసలు భారతదేశం డిక్షనరీలోనే లేకుండా చేద్దాం. దా నాతో చేతులు కలుపు, దా హాత్ హాత్ బేళ ఆజో. జతగట్టుడు కాదు, జాడు కట్టే వాడతా ఇంకొక మాట మాట్లాడితే. గరీబీ హటావో కాదు, రైతు కిసాన్ హటావో అనే ఉద్యమం చేయాలి. అర్జెంట్ గా అన్న హజారే తాతను బల్ను జాన్మ, నేను పోతా కలుస్తా. రైతులను దేశంకెళ్ళి వెళ్ళగొట్టుడు ఎందుకు? వాళ్ళే బల్మికి జీవి తీసుకుంటున్నారు కదా, ఎవ్వరికి పాపం అంటకుంటా. చెల్లె మీ నాయన రైతే కదా? అంటే మీ నాయనే కాదా? అందరం రైతు బిడ్డలమే. పుసుక్కున్న రైతు బిడ్డలమని చెప్పుకోకే, ఇజ్జత్ తక్కువ. ఇక అంతకన్నా ఘోరం ఎక్కడన్నా ఉంటదా? ఏంటిదే అసలు నీ బాధ? కంపెనీలు పెట్టేటందుకు పాలసీలు ఉన్నాయి, వస్తువులు తయారు చేసేటందుకు రాయితీలు ఉన్నాయి. అవు మరి అవి ఉంటేనే కదా గింత డెవలప్మెంట్. రైతేం పాపం చేసిండే? 6 కాలం కష్టపడి పంటను అంగడికి తెస్తే కొనం పో అని అంటారా? ఎవరన్నారే? ఇంకెవరు? సెంటర్ సర్కార్ వాళ్ళు. వాళ్ళ టార్గెట్ దాటిందంట, కందులు గిందులు ఏం కొనమని ఇట్లా చేతులు ఎత్తేసిర్రు. కాయకర్ను శభాష్. కొంటే ఆశ్చర్యం గాని కొనకపోతే వింతే ఉన్నది. మద్దతు ధరకు కొనేటందుకే ఇంత బరువు అయితే ఇంకా దళారోడు ఊకుంటాడానే? ఎందుకు ఊకుంటాడు? అడ్డికి పావు సేరు విండుతాడు. ఇష్టమైతే అమ్ము, లేకుంటే మూసుకొని పో అని అంటాడు. మరి ఇసొంటి దేశంలో రైతు అనేటోడు ఉండి ఏం ఉద్ధరియాలే? ఆల్రెడీ ఆ సంకల్పంతోటే కదనే మన సర్కార్లు రైతు పుటికే దండుగన్నట్టు బల్మీకి సత్యతట్టు చేస్తున్నది. అసలు రైతు రహిత దేశము చెత్త రహిత దేశం కాదే. రైతు రహిత దేశం చేస్తే గాని ఈ దేశం బాగుపడదు. అంతే. అందుకే కదా కంపెనీలకు అప్పులు మాఫీ చేస్తున్నది, కరెంట్ ఇస్తున్నది, వ్యవసాయానికి నీళ్లు బంద్ చేసి కూల్ డ్రింకుల కంపెనీలను తోడుకోమంటున్నది, సబ్సిడీలు ఎత్తేస్తున్నది. తాయిత్తులు తాళ్లు తయారు చేసేటోళ్లే మా దానికి ఇంత రేటు అని ఫిక్స్ చేసి అమ్ముతుంటే పంటలకు రేట్ లేదని మరలగొడితే ఇంకా ఊపి రాపుకునుడు తప్ప రైతుకి ఏమన్నా ఉంటదా దారి? రైతులకు మనుండంగా మంచినీళ్లు పోయారు గాని పానం పోయినాక పైసల చెక్కులు ఇస్తే ఏం ఫాయిదా అని సుప్రీంకోర్టు కూడా సుత్తతోటి గట్టిగానే కొట్టింది. అన్నదాతను అడ్రస్ లేకుండా చేసేటోళ్లకు ఈ కోట్లు నోటీసులు సుత్తలు ఏం పనికొస్తాయి? దున్నపోతు మీద బాణ గురిసినట్టే. అసలు రైతే రాజు, మేం రైతుల పక్షపాతులం, మాది రైతు రాజ్యం అని ఏనా లీడర్ అన్న బొంకులు బొంకితే వద్దు తీరి బూతులు మాట్లాడితే మా వాళ్ళు ఎడిటింగ్ లో కట్ చేస్తారు. అరే షెల్లే, ఇవన్నీ కాదు గాని అన్న హజారే తాత అడ్రస్ కనుక్కొని ఢిల్లీ రామ్లీలా మైదానంలో లొల్లి చేయాలి. రైతు హటావో అనే ఉద్యమం చేయాలి. అంతే. పిచ్చిదానా, రైతులని లేకుండా ఉద్యమం చేసుడు కాదే. కంపెనీల పాలసీల లెక్క వ్యవసాయానికి పాలసీలు పెట్టాలి. పంట దగ్గర నుంచి కొనేదాకా అన్ని సర్కారే బాధ్యత తీసుకోవాలి. పంట రేట్ను దళారోడు కాదు, రైతే డిసైడ్ చేయాలి. గిట్లా చెప్తే శాన్నే ఉన్నాయి గాని వీళ్ళకంటే ఆ ఇంగ్లీష్ వాళ్ళే నాయం ఉన్నారే, ఇంతో అంతా చేసిపోయినరు. మానోళ్ళే నువ్వు పిరిగిస్తున్నారు. ఏమోనే వ్యవసాయం చేసే మా అవ్వ అయ్యలు యాదికి వస్తుంటే నాకైతే గోస అవుతున్నది తెలుసా. కానీ బాగుపడదు కానీ ఈ దేశం. గివుల్లా ఈ ఆటి జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చేటప్పుడు మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.